హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చూసారా అండి, ఆలు బోండాలండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లల బాక్స్లే కానీ మనమందరం బాగా తినచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ బాగా తినచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా అండి, రౌండ్గా. ఇలా రావాలంటే ఎలా తయారు చేయాలనో చూసేద్దామండి. చూడండి, ఫస్ట్ ఆలు, కొన్ని బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను. బఠానీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేస్తే బాగుంటుంది. తర్వాత మిక్సీ తీసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి పక్కన. తర్వాత కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి బాగా చిట్పటలాడించండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడరు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత బఠానీలు ఫ్రై చేసిన తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసుకున్నటువంటి ఆలు కూడా వేసి బాగా ఫ్రై చేసి కొత్తిమీర వేసేసి కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసేసి బాగా కలయబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకొని కొంచెం కారపొడి, కొంచెం పసుపు, కొంచెం రుచికి తగినంత ఉప్పు, మనం ఆలూలో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. చూడండి, వామ్ అండి, కొంచెం నలిపి వేయండి, డైజెషన్కి బాగా ఉంటుంది, పిల్లలకు కూడా కడుపు నొప్పి రాకుండా బాగుంటుందండి. కొంచెం వంట సోడా వేసేసి బాగా అంత తిక్కుగా లేకుండా అంత మందంగా లేకుండా బాగా కలిపి పెట్టుకోండి పిండి. తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్కి చేసుకున్నాం కదా అండి ఆలు, అది నిమ్మకాయ సైజ్ అంత ఉంటలు చేసుకొని బాగా వంటలన్నీ చేసి పక్కన పెట్టుకోండి. కాసేపు ఆరుతాయండి. అంతలోపల మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిలో ఈ వంటలు వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి. చూడండి, అలా రౌండ్గా స్పూన్తో వేసేసుకోండి, లేదంటే చేతితో వేసినా కూడా బాగా వస్తాయండి. రౌండ్గా బాగా వస్తాయి. బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, బాగా వస్తాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎలా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయి కదా. చాలా టేస్టీ కూడా ఉంటాయండి. ట్రై చేయండి, పిల్లలకి బాక్స్లో పెట్టియచ్చు, మనం కూడా ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు. బాగా క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా. లోపల సాఫ్ట్గా కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.